అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ. సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటీ ఖాదీగా అభివర్ణిస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకిచ్చే జిఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చారు. పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు, చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో కూడా పొందూరు ఖాదీ గురించి, అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను. తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందని కూడా ఆనాడు తెలిపారు. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలోని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదంతో దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సోదరులు కోన రవికుమార్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఈ జిఐ ట్యాగ్ సహకారంతో పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. ఈ జిఐ ట్యాగ్ని శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. మనమందరం కలిసి ఇక కొత్త అధ్యాయం మొదలు పెడదాం. మీ ప్రతి అడుగులోనూ నేను మీకు అండగా ఉంటాను. గర్వంతో, ఆశతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం. పొందూరు ఖ్యాతిని ప్రపంచమంతా చాటుదాం. జై హింద్, జై హో శ్రీకాకుళం.